శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామికి నమస్కారం. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మా ఇంటి దేవుడికి అయితే వచ్చినామండి. నా ఫస్ట్ నాగలమ్మకి. ఇదైతే బయట లోపల చూసి ఇంకా రచ్చ పోయి వచ్చేసాను. వీడియో తీసి కూడా నాకు వీలు కాలేదు. అప్పుడే మీకు చూస్తే తెలుస్తుంది. నాకు వీలైతే లోపల కూడా తీస్తాను. దర్శనం అయితే మాకు కాలేదు. 7కి బంద్ చేస్తారంట, కానీ మేము వచ్చే వరకు 9 అయింది. మార్నింగ్ అయితే దర్శనం చేసుకొని పోవాలా. బాయ్. మా ఫ్యామిలీకి అయితే వచ్చారు. చిన్న చిన్నోడు వస్తేనే వాటర్ అదనమాట. ఇంకా 9:30 అయింది మేము వచ్చే వరకు. గుడి అయితే బంద్ చేశారు. దర్శనం అయితే కాలేదు. అవుతుందని కోరుకున్నాను నేను, కానీ కాలేదు. సరేలేండి, ఇంకా పొద్దునైతే ఎట్లా నిద్ర చేస్తాం కాబట్టి పొద్దున్న చేసుకుందామనేసి ప్లేస్ అయితే చూసేకి వెళ్ళాను. ఎక్కడ చూడండి, అసలు ప్లేస్ చూసేకపోయింటే అసలు ఎక్కడా లేదు. పోయే దారిలోనే ఇంతమంది జనాలు ఉన్నారు. ఈ పక్క షాపుల ముందరే ఇది రోడ్ అనమాట. ఇదొక్కటే ఖాళీ ఉందండి. గుడి చుట్టూన అంత జనాలే. ఇదొక్కటే నడిసేకి పోయే కావాలి కాబట్టి ఖాళీగా ఉంది. అంటే ఇటు కూడా నిండిపోయే వాళ్ళు. జనాలు అయితే ఎలా వచ్చారంటే చీమలు ఉన్నట్లు వచ్చారండి. అసలు కళ్ళు అయితే సాలుకొచ్చానండి నాకైతే చూసేకి. నాకైతే బాగా అనిపించింది. గుడి అంతా బాగా డెకరేషన్ చేశారండి. ముందర కనిపించే అక్కడి నుంచే అండి మేము దర్శనానికి పోవాల్సింది. దర్శనం దారి చూసారా. ఇంకా నేనైతే ప్లేస్ కోసం, మేము ఉండే ప్లేస్ కోసం అయితే వెతికాను. రూములు ఆడ దొరకలేదు మాకు. ఫుల్ అయిపోయాయి. రూమే కాదు, బయట పడుకుందాంలే అనుకున్నా. బయట కూడా ప్లేస్ దొరకలేదు మాకు. ఇంకా అందుకే సరే అనేసి నేను మా ఆయన్ని పిల్లల్ని ఆడ కూర్చోపెట్టి నేను చూసి వస్తానని చెప్పి వచ్చాను. ఇంకా అలాగే వీడియో తీస్తున్నాను. ఎక్కడెక్కడైతే లేదండి అసలు ప్లేసు. అంత జనాలు వచ్చారు. అయినా నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంతమంది వచ్చారు. ఫస్ట్ వారం, మేము ఎప్పుడు లాస్ట్ వారం పోతామండి. ఇదైతే ఫస్ట్ వారం. బాగా వచ్చారండి. ఇక్కడైతే సింహదానం అంటారండి. ఇంకా లాస్ట్కి ఇంకా ఇక్కడి నుంచి అయితే అసలు అడుగు పెట్టలేదండి. ఇంకా లోపల చుట్టూరా జనాలు ఉన్నారు. ఇదైతే నేను ఇంకా ముందర పోయే దారే చూపించింది. ఇక్కడే ఇంతమంది ఉన్నారు. లోపలైతే నిజంగా చాలామంది ఉన్నారు. దర్శనం కాలేదని చెప్పేసి ఆడైతే పోయి మొక్కుంటున్నారు. ముందర గుడి ముందర డోర్ ఉంటుంది కదండి, ఆడైతే మొక్కుంటున్నారు చాలామంది. నేను కూడా పోయి మొక్కొని వచ్చిన. మీకు కనిపిస్తుందో లేదు, ఇక్కడైతే చూడండి లైన్ ఎంతమంది ఉన్నారో. అస్సలు అడుగు పెట్టలేదు, అయినా కూడా అట్లే పోతున్నారు. దర్శనం కాని వాళ్ళు. నేను కూడా పోయి మొక్కొని వచ్చిన. మా వారు పిల్లలు అయితే రాలేదు. అక్కడ ఆ జనాల్లో రాలేదు కాబట్టి నేను ఒకటే పోయి మొక్కొని అయితే వచ్చేసాను. ఇప్పుడైతే ప్లేస్ కోసం చాలా వెతికినా ఎక్కడ దొరకలేదు. చూసారా ఎంత జనాలు అంటే అంత జనాలు వచ్చారండి. నేనైతే ఇంతమంది జనాలు ఎప్పుడు చూడలేదు. గుళ్ళోనే 3వ వారంలో అయితే కొద్దిగా తక్కువ ఉంటారు కాబట్టి అప్పుడే పోయేవాళ్ళం. ఫస్ట్ వారం ఇంతమంది ఉంటారని అస్సలు అనుకోలేదు. మాకు సాప కూడా దొరకలేదండి కింద. సరేలే, రగ్గులైతే రూమ్ తీసుకుంటామని చెప్పేసి తక్కువ తీసుకొని పోయినాం. సాప అస్సలు దొరకలేదు. ఇంకా సరేలే దొరకలేదు అనేసి ఇంకా ఫుడ్ అయినా తిందామని పోయాము. చిన్న ప్రసాదం కప్పులో ఫుడ్ వచ్చేసి చాలా రేట్ చెప్తున్నారు. కడుపు కూడా నిండదు అనేసి ఇంకా ఇదైతే మిరపకాయ బజ్జీలు చట్నీ అయితే తీసుకున్నాము. తీసుకున్న వెంటనే దాని ఎదురుగే భోజనం సెంటర్ ఉందండి ఫ్రీగా. ఆ వడలు తీసుకొని పోయి అయితే బాగా భోజనం చేసేసినాము. నిజంగా చాలా బాగుందండి టేస్ట్ అయితే. సాంబార్, అన్నం, వంకాయ తినేసాము. ఇంకా లాస్ట్కి షాపులు బంద్ చేసినాక ప్లేస్ అయితే ఇక్కడ దొరికింది. సాప కూడా దొరికింది. ఆడో వెతికి ఇంకా తీసుకొని వచ్చేసిన సాప. ఇంకా పిల్లలు మా వారైతే పడుకున్నారు. పిల్లలు అయితే దోమలని గీక్కుంటున్నారు. ఇంకేం చేస్తారండి, మామూలే. ఒకరోజైనా ఇంకా అడ్జస్ట్ చేసుకోవాలా. ఇక్కడైతే పొద్దున్న ఇక్కడ సర్కస్ జరుగుతుంది. ఇంకా దర్శనం కాలేదు మాకి. మా ఆయన అయితే బయటికి వెళ్ళారు, అందుకే నేను వెయిట్ చేస్తున్నాను. స్నానాలు చేసేసాము. ఇక్కడ ఆడ కాలువ ఉందండి, దాంట్లో అయినా మునిగి రావచ్చు. ఆడ నీళ్ళు దొరుకుతాయి, పోసుకోవచ్చు అనమాట. అంతే.